జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని కొరివి వినయ్ కుమార్ భారీ బహిరంగ ర్యాలీతో ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీకర్ కు అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల యొక్క కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు. కనీసం ప్రజలకు తాగునీరు ఇచ్చే పరిస్థితులు కూడా లేకపోయిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా కొరివి వినయ్ కుమార్ అని నేను పోటీ చేస్తూ ఉన్నాను. గతంలో కూడా మా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను. ప్రజల గురించి కానీ ఈ ప్రాంత సమస్యల గురించి కానీ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం, పరిశ్రమలు ఉన్న ప్రాంతం. కానీ ఇక్కడ నుంచి చాలామంది జీవనోపాధి కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో టేలాండ్ భూములకి నీళ్లు అందని పరిస్థితి. వరదలు వస్తే, నీరు ఎక్కువ వస్తే వరద, నీరు రాకపోతే దుర్భిక్షం. నల్లమడ డ్రైనేజీ గురించి అనేక ప్రభుత్వాలు చాలా చెప్పినాయి, ఇంతవరకు ఏం జరగలేదు. అనేక గ్రామాల్లో తాగునీరు సమస్య ఈ రోజుకు ఉన్నది. గుంటూరుకి చాలా దగ్గర ప్లేస్ ఇది. చాలా ప్రధానమైన పాత మద్రాసు రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. చారిత్రాత్మకమైన రోడ్డు కూడా ఇది మన ఈ ప్రాంతం. ప్రతిపాడు కనెక్టివిటీ, ప్రతిపాడు పెన్నానిపాడు ఈ రోడ్డు అంతా కూడా చాలా ఓల్డ్ మెడ్రాస్ సిటీకి లింక్ అయిన రోడ్డు ఇది. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఊరు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వం యొక్క నిర్లక్ష్యం నేను గమనించాను. ఈ ప్రాంతంలో ప్రజలకి మనోభావాలు అధికంగా ఉంటాయి, శ్రమ చేస్తారు. కాకపోతే రాజకీయ నాయకులు బందీఖానాలు బంధించబడ్డారు. దాని విషయంలో నేను గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక ప్రతి ఊర్లో ఫ్యాక్షన్ లాగా ఇక్కడ మనకి రాయలసీమలో ఫ్యాక్షన్ అంటారు, కానీ ఇక్కడే చాలా ఫ్యాక్షన్ ఉంది. ఈ ప్రాంతంలో ముఠా రాజకీయాలు ఉన్నాయి, కులతత్వ రాజకీయాలు ఉన్నాయి, గుంపు రాజకీయాలు ఉన్నాయి, డబ్బు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలను అధిగమించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ప్రజలు చైతన్యవంతంగా ఓట్లేస్తారని ఆశతోటి నేను ఈ ప్రాంతం వదలకుండా తిరిగి పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ రోజున రాష్ట్రం విభజించిందని ఒక అపవాదు మోసింది. రాష్ట్రం విడిపోవడానికి చారిత్రక కారణాలు చాలా ఉన్నాయి. అన్ని పార్టీలు సహకారం అందించినాయి. అన్ని పార్టీలు ఒప్పందం తర్వాత చాలా సంవత్సరాల పోరాటం తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తరమైన ప్రణాళిక ఇచ్చింది. ఆ ప్రణాళికలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాటి వైసీపీ ప్రభుత్వం కానీ అమలు చేయలేకపోయింది. వాటికి ఆ శ్రద్ధలు ఎక్కడ పోయినాయి అంటే ఇది చాలా ఆర్థికంగా బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉండి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు సహకారాన్ని హక్కుగా కాకుండా అప్పుగా తెచ్చుకున్నారు. హక్కుగా తేవలసినటువంటి ఆర్థిక వనరుల్ని అప్పుగా తెచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బలహీనత. రెండు, రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు చాలా ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్రజల ఎజెండా కంటే కూడా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాల చుట్టూ ఈ రాష్ట్రాన్ని బలిపెడతా ఉన్నారు. పరోక్షంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, ప్రత్యక్షంగా ద్రోహం చేస్తున్నారు. ప్రత్యక్ష ద్రోహం ఏంటంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా పార్లమెంటులో ఉభయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు కూడా మద్దతు తెలిపారు. ఈరోజు పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. మన ప్రాంతంలో గతంలో ఒక ఎంపీ ఉండేవాడు, మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏం చేసేది తెలియదు. మన ప్రాంతంలో మంత్రి, హోంమంత్రిగా చేశారు, మరి ఏం చేసిందో తెలియదు. మరి ఇంత మంచినీటి కటకట ఈ ప్రతిపాడు కేంద్రంలో మంచినీటి కటకట వచ్చిందంటే దానికి బాధ్యత ఎవరు వహించాలో తెలియట్లేదు. అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది. అంటే త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ప్రభుత్వాలకి మనుషుల కనీస అవసరాలు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మేము నవరత్నాలు ఇస్తున్నామని ఒక ఆయన, లేదు మేము ఇంకేదో సూపర్ 6 అని ఒక ఆయన మాట్లాడుతున్నారు. అసలు సమస్యలు ఏవి కాదు. ప్రాథమికంగా ప్రజలకి ఆహారం,
నీరు, మంచి వాతావరణం, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు, వాటితో పాటు విద్యా, వైద్యం, అన్నిటికీ మించి ఏంటంటే ఒక భద్రత జీవితం, ఒక ఉపాధి కావాలి. ఇట్లాంటి అంశాల మీద బాధ్యతగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు మనకి ప్రత్యేక ఆంధ్ర ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రత్యేక హోదా ఈజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేసి దాని క్యాబినెట్ ఆమోదం పొందితే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే అమలు చేసినటువంటి ఆదేశం. అది మనం జీవో అంటాం కదా, లైక్ దట్ అది అంతే. అది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అది అమలు చేయాల్సింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో టైప్ చేసింది. తర్వాత గవర్నమెంట్ పోయింది కదా, మా గవర్నమెంట్ లేదు కదా, మేమే కొనసాగుంటే ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం ఉండేది. మీరు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నాకున్న అవగాహన మేరకు అంటే గుంటూరు ఛానల్ అప్పుడు ఇచ్చారు కదా సార్, అప్పుడు మరి ఎందుకు చేయలేదు? నేను అదే చెప్తాను. నాకున్న అవగాహన మేరకు మన ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఇక్కడేమో అపోజిషన్ వాళ్ళు ఏదో నడుస్తున్నట్టున్నారు ఆ టైంలో. నా అవగాహన మేరకు వాళ్ళ యొక్క పొలిటికల్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్, ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్, నేను స్టడీ చేసింది యాజ్ ఏ యాక్టివిస్ట్గా. ఎందుకు జరగట్లేదు అంటే ఆ ఫాలోఅప్ చేసేటువంటి లీడర్షిప్ లేదు. ప్రభుత్వంలో కూడా పని చేయించుకోవాలి, చాలా పని చేయించాలి, తిరిగి పని చేయించాలి, చాలా పని ఉంటుంది. ఆ పని చేయించే లీడర్షిప్ మనకి ప్రాంతం లేదు. మనకి పరిమితమైన లీడర్షిప్ ఉంది. మన ప్రాంతంలో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉండడానికి కారణం ఏంటంటే లిమిటెడ్ లీడర్షిప్ ఉంది మన దగ్గర. ఇది రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ గుంటూరు ఛానల్ మీద కమిటీ వేసి పనిచేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రజా సంఘాల కమిటీ, పొలిటికల్ పార్టీలు దాన్ని లీడ్ తీసుకోవాలి. యాక్చువల్లీ పొలిటికల్ అధికార పార్టీ దాన్ని లీడ్ తీసుకోవాలి. నేను వచ్చి గత 15 ఏళ్ళలో నేను గమనిస్తాను, నేను చూస్తాను రెగ్యులర్గా. ప్రతిసారి డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ప్రతిసారి టెండర్ పిలుస్తున్నారు, వెళ్తున్నారు. అంటే ఏమవుతుంది అంటే మన దగ్గరికి వచ్చే డబ్బులు లేవు, అప్రూవల్ అవుతున్నాయి, శాంక్షన్ అవుతున్నాయి, అంత అవుతుంది, కానీ డబ్బులు రిలీజ్ చేయట్లేదు. అంటే డబ్బులు తెచ్చే నాయకత్వం లేదు. అంటే ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం మన ప్రాంతానికి లేదు. అంటే పొత్తులు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, ఒక అకౌంటబుల్ గవర్నెన్స్, జవాబుదారీ పాలన కోసం కాంగ్రెస్ పార్టీ రోజున ఇండియా కూటమి ఒక జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దానిలో ఒక 9 అంశాలని ప్రధాన అంశాలుగా తీసుకొచ్చింది. ఆ 9 అంశాల్లో ప్రతి పేదింటి కుటుంబానికి నెలకి 8,500 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు పేరుతోటి ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునే దానికోసం ఒక ప్రధానమైన విప్లవాత్మకమైన చర్య. అది బ్యాంకుల జాతీయకరణ ఎట్లాగో, రాజభరణాలు వద్దెట్లాగో, భూ సంస్కరణ ఎట్లాగో, అది ఒక కొత్త వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దాన్ని స్టడీ చేసి రాహుల్ గాంధీ గారు దాన్ని మేనిఫెస్టోలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే రైతుల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ తీసుకురావడానికి, అట్లాగే వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద అన్నీ తీసుకొస్తా ఉన్నారు. అట్లాగే ఎడ్యుకేషన్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి, అదేదో మార్కెట్లో సరుగ్గా కొనుక్కోవడానికి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇట్లాంటి చాలా విషయాల్ని ఒక 9 అంశాలుగా తీసుకుని వచ్చారు. ఇట్లాంటి అంశాలతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని ఈ 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు వదిలేసుకున్నాయి. ఆ ఆయుధం కనుక ఈ చేతికి మనకు అంటే ఈ 10 ఏళ్లలో మనం చాలా అభివృద్ధి చెందేవాళ్ళం. అప్పు చేయాల్సిన అవసరం లేదు, హక్కులు కోల్పోవాల్సిన అవసరం లేదు. హక్కులు కోల్పోయి అప్పులు చేయాల్సిన స్థితికి రావడానికి కారణం ప్రత్యేక హోదాను వదులుకోవడమే. అందుకని ప్రత్యేక హోదా ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు కలుపుకొని మీ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రాన్ని పరిపాలనని చక్కదిద్దడం కోసం సామాజిక న్యాయ ఎజెండాని, సామాజిక న్యాయం అంటే కార్పొరేషన్ల పేర్లు పెట్టి మనుషులకు కుర్చీలేసి బడ్జెట్లు తీసుకెళ్ళి నవరత్నాలు కలపడం సామాజిక న్యాయం కాదు. సామాజిక న్యాయం ఎంపవర్ చేయాలి. సామాజిక న్యాయం అంటే ఆ సామాజిక వర్గాలు సాధికారం సాధించాలి, ఆయా గ్రామాలు సాధికారం సాధించాలి. కులాలు సాధికారతే కాదు, వెనకబడ్డ ప్రాంతాలు, వెనకబడ్డ కులాలు, వెనకబడ్డటువంటి వృత్తులు, ఇవన్నీ కూడా అభివృద్ధి రంగంలోకి వచ్చి మెయిన్ స్ట్రీమ్ కావాలి. ఆ మెయిన్ స్ట్రీమ్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్స్ కావాలి. ఇదే సామాజిక న్యాయం అంటే. ఆ సామాజిక న్యాయ సూత్రాల్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అదే సూత్రాలను చెబుతారు. అది ప్రభుత్వాల ద్వారా జరిగేటువంటిది. సామాజిక న్యాయం జరగాలంటే ప్రభుత్వంలో ఉండి తీరాల్సిందే.
సామాజిక న్యాయం అనేది బయట మాట్లాడే నినాదం కాదు అని సత్యాన్ని అర్థం చేసుకున్న ఒక సామాజిక ఉద్యమకారుడుగా నేను ఒక జాతీయ భావాలు ఉన్నటువంటి ఒక సెక్యులర్ భావాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి నేను పనిచేస్తాను. 15 ఏళ్ళ నా అనుభవంలో నేను చెప్తుందంటే ఇట్లాంటి ఒక రాజకీయ పార్టీలో పనిచేసే క్రమంలో నాకు అర్థమైంది. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ఈ దేశానికి ప్రజలకు సేవ చేయాలన్నా, ఈ దేశాన్ని నిర్మించుకోవాలన్నా, ఈ దేశాన్ని భవిష్యత్తులో నడిపించాలన్నా కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రాంతీయ పార్టీ సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను గతంలో చేసిన పొరపాటుని సరిదిద్దుతుంది. ఆలోచించండి. సారా పోస్తారు, డబ్బులు ఇస్తారు, ఇది సరైన పద్ధతి కాదు, రాజకీయ పద్ధతి కాదు. ఎన్నికలంటే జాతర కాదు, ఎన్నికలంటే ఒక పెద్ద రాజకీయ చైతన్యం. ఆ రాజకీయ చైతన్యాన్ని సారాలతోటి, డబ్బులతోటి, బిర్యానీ పొట్లాలతోటి, డబ్బులతోటి, డ్యాన్సులతోటి దాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఇది మనం ఆధునిక దేశంలో ఉన్నాం, గ్లోబల్ ఎకానమీలో ఉన్నాం, మనం గ్లోబల్ సిటిజన్స్గా మారుతున్న ప్రాసెస్లో ఉన్నాం. మనం చాలా మోడర్న్గా తయారు కావాలి. మనం పాతకాల భావాలతోటి జాతరలాగా కార్యక్రమాలు చేయకూడదు. ఎన్నికల్లో డిగ్నిఫైడ్ మేనర్లో ప్రతి విమర్శ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుంటూ రాజ్యాంగాన్ని కట్టుబడి చట్టబద్ధమైన పాలన చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. నాకు అవకాశం కల్పించాలని, ప్రజల ఆకాంక్షల్ని, ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయడానికి అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతాల వారీగా ప్రణాళిక రూపొందించి మైక్రో ప్లానింగ్ చేసి ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫార్ములా తోటి ఈ రాష్ట్రంలో ఒక ఆధునికమైనటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడం నా దగ్గర ప్రణాళిక ఉంది. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో అంతర్భాగంగా నేను ఆ ఉద్యమంలో పనిచేస్తాను. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నా దగ్గర ఒక ప్రణాళిక రూపొందించాను. అందులో అంతర్భాగంగా మన ప్రాంతానికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ యూనిట్లు ఈ ప్రాంతంలో పెట్టవచ్చు. ఈ ప్రాంతం అంతా చాలా ఎకనామిక్ జోన్గా డెవలప్ చేసిన అవకాశం ఉంది. హైవే కనెక్టివిటీ ఉంది, రైల్వేకి కనెక్టివిటీ ఉంది. మనకి చాలా మేజర్ సిటీస్ కనెక్టివిటీ, రోడ్ ట్రాక్స్ ఉన్నాయి. అందువల్ల చాలా మనం పారిశ్రామిక అభివృద్ధి చెందే ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతంలో ఐటీఐలు రావాలి, పాలిటెక్నిక్ రావాలి, ఇంకా టెక్నికల్ కోర్స్ రావాలి, స్కిల్ డెవలప్మెంట్స్ రావాలి. చాలా ఈ ప్రాంతం అంతా కూడా చాలా టెక్నాలజికల్గా డెవలప్ చేసేటువంటి ప్రదేశం. దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి దీనికి నీటి సరఫరా కావాలి. నీటి సరఫరా తీసుకొస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ వస్తుంది. ఈ ప్రాంతం చాలా ఎకనామికల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కమర్షియల్ క్రాప్స్ అని దీనిలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. చాలా విషయాలు దీనిలో చేయొచ్చు. దీనిలో మనందరం భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో, మైక్రో ప్లానింగ్ తోటి బ్రహ్మాండమైనటువంటి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ ప్రణాళికని అమలు చేసేదానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ఈసారి నేను అభ్యర్థించట్లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఎందుకంటే నేను గతంలో మీరందరూ కూడా మా పార్టీ మీద కోపడుతున్నారు. మేము ఆయన ఒకసారి చూడాలి, ఈయన ఒకసారి చూశారు, కానీ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయారు. మీరంతా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోమని, కాంగ్రెస్ పార్టీ సహకరించమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకు హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసి